హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. నేను ఇప్పటి వరకు ప్రైస్ యాక్షన్ సబ్జెక్ట్ చాలా మటుకి కవర్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఎడ్యుకేషన్ టెక్నికల్ అనాలిసిస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో ఈ సబ్జెక్ట్ అంతా నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకొని వచ్చాను. ఇందులో ఫస్ట్ నుంచి అప్ ట్రెండ్ అంటే ఏంటి, డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ఛానల్స్, సప్లై అండ్ డిమాండ్ జోన్స్, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్, హౌ టు ట్రేడ్ చార్ట్ ప్యాటర్న్స్, ఈ ప్యాటర్న్స్లో అన్ని రకాల ప్యాటర్న్స్ గురించి చెప్పుకొని వచ్చాను. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇవి చూసి నేర్చుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఫర్దర్గా నేర్చుకుందాం అనుకుంటే నాకు ఎస్ఎంఎస్ చేయండి. నా వాట్సాప్ నెంబర్కి నేను నా పెయిడ్ కోర్స్ వివరాలు చెప్తాను. ఈ పుల్ బ్యాక్స్ 3 రకాలు ఉంటాయి: మీడియం పుల్ బ్యాక్, స్మాల్ పుల్ బ్యాక్, డీప్ పుల్ బ్యాక్. దీన్నే షాలో పుల్ బ్యాక్ కూడా అని అంటారు. ఈ పుల్ బ్యాక్స్ అంటే ఏంటంటే రిట్రేస్. ఈ రిట్రేస్ ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు అయితే మనం దాన్ని ఏ విధంగా గుర్తించాలన్నది నేను ఈ పుల్ బ్యాక్స్ని ఎలా డివైడ్ చేసి మీకు చెప్తున్నాను. ఇదేంటిది? హయ్యర్ హై, ఇది హయ్యర్ లో. మార్కెట్ ఎప్పుడైనా సరే ఈ స్వింగ్ క్రియేట్ అయిన తర్వాత కిందకి వచ్చి మళ్ళా ఈ హైని బ్రేక్ చేస్తే, అంటే ఇది ఒక రెసిస్టెన్స్ కింద మనం డ్రా చేసుకోవచ్చు ఒక లైన్ని. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిందంటే మళ్ళీ ఇక్కడ ఒక హయ్యర్ హై క్రియేట్ అవుతుంది. ఇలాగ హయ్యర్ హై క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుంది. దీన్నే రిట్రేస్ అంటారు, పుల్ బ్యాక్ అంటారు. మళ్ళా తిరిగి రిట్రేస్ అవుతున్నప్పుడు ఎక్కడ వరకు వస్తుంది, ఎక్కడ వరకు వస్తే దాన్ని ఏమని మనం కన్సిడర్ చేసుకుంటాం అన్నది అక్కడ చూడాలి. ఇప్పుడు చూడండి, ఇది ఈ హయ్యర్ హైని బ్రేక్ చేసింది రెసిస్టెన్స్ అనుకున్నాం. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందని అంటే ఇది తిరిగి సపోర్ట్ అవుతుంది. బిగినర్స్ ఎవరికైనా తెలియకపోతే నా ప్రీవియస్ క్లాసుల్లో ఉన్నాయి. సపోర్ట్, రెసిస్టెన్స్ సపోర్ట్ ఎలా మారుతుంది అన్నది అందులో వివరంగా చెప్పాను. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి మళ్ళీ తిరిగి ఇదే లెవెల్కి వచ్చినప్పటికి ఇది సపోర్ట్ కింద అవుతుంది. ఎప్పుడైతే హయ్యర్ హై దగ్గర కానీ మార్కెట్ తిరిగి రిట్రేస్ అయ్యి ఆ లెవెల్ వరకు ఆగితే దీన్ని మీడియం పుల్ బ్యాక్ అని అంటారు. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ హయ్యర్ హైని బ్రేక్ చేసుకుని వెళ్ళింది పైకి. అంటే ఈ హయ్యర్ హైని ఒక రెసిస్టెన్స్ కింద మనం కానీ డ్రా చేసినట్టయితే ఈ లో నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినప్పుడు ఈ రెసిస్టెన్స్ అలా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమవుతుంది, ఇది హయ్యర్ హై అవుతుంది. ఈ హయ్యర్ హై దగ్గర నుంచి మార్కెట్ అనేది ఈ హయ్యర్ హై వరకు, అంటే ఈ రెసిస్టెన్స్ వరకు వచ్చిందంటే, అంటే ఇది సపోర్ట్ అయిపోతుంది కాబట్టి ఈ సపోర్ట్ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, దీన్ని మీడియం పుల్ బ్యాక్ అని అంటాం. అలాగే డీప్ పుల్ బ్యాక్ గురించి చెప్తాను. డీప్ పుల్ బ్యాక్ అంటే ఇది హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ లో క్రియేట్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. హైలో క్రియేట్ చేసుకుని వెళ్ళిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వస్తున్నప్పుడు, యాక్చువల్గా ఇందాకేమని చెప్పాను, ఈ హయ్యర్ హై దగ్గర కానీ లైన్ గీసుకుంటే మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, దీన్ని ఏమని చెప్పాను, మీడియం పుల్ బ్యాక్ అని చెప్పాను. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ హయ్యర్ హై దగ్గర కాకుండా ఈ హయ్యర్ లో దగ్గర వరకు వస్తుంది. అంటే ఈ హయ్యర్ లోని మనం ఏమని అనుకుంటాం, ఈ లైన్ని సపోర్ట్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఈ సపోర్ట్ వరకు కానీ మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళింది అనుకోండి, దీన్ని డీప్ పుల్ బ్యాక్ అనేసి అంటారు. ఈ పుల్ బ్యాక్స్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ హైయర్ హై లైన్ దగ్గర ఒక లైన్ గీసుకొని ఈ లైన్ వరకు వచ్చినట్టయితే దాన్ని మీడియం పుల్ బ్యాక్ అని అంటాం. అలాగే హయ్యర్ హై, హయ్యర్ లో దగ్గర కానీ ఒక లైన్ గీసుకొని ఈ లైన్ దగ్గర వరకు కానీ మార్కెట్ రిట్రేస్ అయ్యిందని అంటే దీన్ని డీప్ పుల్ బ్యాక్ అని అంటారు. అలాగే స్మాల్ పుల్ బ్యాక్ అంటే ఆల్రెడీ దీని దగ్గర వరకు రాదు, ఈ హై వరకు రాదు, ఈ లో వరకు రాదు, మార్కెట్ ఇలా పైకి వెళ్ళిపోయి ఇక్కడ చిన్న రిట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని స్మాల్ పుల్ బ్యాక్ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఇది హయ్యర్ హైని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఈ హయ్యర్ హై దగ్గర తీసుకోకూడదు. ఇది బ్రేక్ అయిపోయింది, పైకి వెళ్ళిపోయింది, ఇంకా పైకి వెళ్ళిపోద్దని తీసుకోకూడదు. మళ్ళీ రిట్రేస్ అవుతుంది. రిట్రేస్ అవుతున్నప్పుడు ఎంతవరకు అవుతుంది, హయ్యర్ హై వరకు అవుతుందా, హయ్యర్ లో వరకు అవుతుందా అనేది మనం అక్కడ చూడాలి. ఇప్పుడు హయ్యర్ హై దగ్గర కానీ మార్కెట్ రిజెక్షన్స్ వచ్చి పైకి వెళ్తుంది అనుకోండి. రిజెక్షన్స్ అంటే ఏంటి, మార్కెట్ ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ కానీ క్రియేట్ చేసింది అనుకోండి. ఇలా క్రియేట్ చేస్తే దీని అర్థం ఏంటి, మార్కెట్ ఈ లెవెల్ నుంచి పైకి పుష్ చేస్తున్నారు, కిందకి రానివ్వట్లేదు, అందుకే విక్స్ అవుతున్నాయి అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే అక్కడ రిజెక్షన్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని దీని అర్థం. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, ఈ క్యాండిల్ కిందకే. ఎందుకంటే ఇది హయ్యర్ హై, లేదంటే ఈ స్వింగ్ కిందకి పెట్టుకుంటారు, లేకపోతే ఈ క్యాండిల్ కిందకి పెట్టుకుంటారు స్టాప్ లాస్. ఫస్ట్ హ్యామర్ క్యాండిల్, రెండోది మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్ అంటే ఏంటి, ఇటొక క్యాండిల్ రెండు
పెద్ద క్యాండిల్స్ వచ్చి మధ్యలో చిన్న క్యాండిల్ ఉంటాయి, దీన్ని మార్నింగ్ స్టార్ అని అంటారు. మార్నింగ్ స్టార్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీయచ్చు. రెండోది ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఒక చిన్న క్యాండిల్ దాన్ని కవర్ చేసుకుంటూ ఇంకొక పెద్ద క్యాండిల్ వచ్చిందని అంటే దీన్ని ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అని అంటారు. అలాగే మూడోది ప్యాటర్న్ పియర్సింగ్ లైన్. ఈ క్యాండిల్ని కానీ ఒక 60% కవర్ చేసుకుని ఇంకొక క్యాండిల్ కవర్ అయ్యిందని అంటే దీన్ని పియర్సింగ్ లైన్ అంటారు. కాబట్టి ఇలాంటి క్యాండిల్స్ గుర్తుపెట్టుకుని ఈ క్యాండిల్స్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. అంటే మనం అనుకున్న ఈ సపోర్ట్ ఏరియా దగ్గర కానీ ఈ క్యాండిల్స్ వచ్చినట్టయితే, ఇంకా క్యాండిల్స్ గురించి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని అంటే ఇక్కడ నుంచి ఇలాంటి రిజెక్షన్స్ వచ్చినప్పుడు, ఇలాగ రిజెక్షన్స్ వచ్చి చిన్న చిన్న క్యాండిల్స్ కానీ ఇలాగా ఒక మొమెంటం క్యాండిల్ కానీ పడినప్పుడు, బుల్లిష్ క్యాండిల్ కానీ వచ్చిందని అంటే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకొని దీని కిందకి స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇదే పద్ధతి ఎక్కడైనా సరే. ఇక్కడ హయ్యర్ లో దగ్గర వచ్చిందంటే ఈ హయ్యర్ దగ్గర ఇంకో క్యాండిల్స్ ఏమీ ఉండవు, ఇక్కడ కూడా రిజెక్షన్స్ రావాలి. ఈ రిజెక్షన్స్ క్యాండిల్స్ ఏమవ్వాలి? ఒకటి హ్యామర్. ఇలాగ రిజెక్షన్స్ అయిందంటే ఎక్కడి నుంచి రిజెక్షన్ అవుతుంది, ఎక్కడి నుంచి పైకి వెళ్తుంది, ఏ ఏరియా దగ్గరికి వచ్చింది, హయ్యర్ లో దగ్గరికి వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు. అదే మార్నింగ్ స్టార్. అలాగే ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్, పియర్సింగ్ లైన్. ఇలాగ క్యాండిల్స్ గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇలా రిజెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ఇలా రిజెక్షన్స్ వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని ఇక్కడ ఎంట్రీ చేస్తారు. ఈ స్వింగ్ కిందకే మీరు బఫర్ ఇచ్చుకొని మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అలాగే స్మాల్ పుల్ బ్యాక్. ఈ స్మాల్ పుల్ బ్యాక్లో రిట్రెస్ అంటే ఆల్రెడీ ఈ హైయర్ హైని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ హైయర్ హై దగ్గర కానీ హైయర్లోకి కానీ మార్కెట్ రాదు. ఇక్కడ చిన్నది రిట్రెస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఇలాగ క్యాండిల్స్, రిజెక్షన్స్ క్యాండిల్స్ కానీ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ కానీ ఇలాగ క్రియేట్ అవుతున్నప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. లేదు ఇంకా కన్ఫర్మ్ ఎంట్రీ అంటే ఈ పైన ఇంకొక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ సస్టైన్ అయితే, మొమెంటం క్యాండిల్ అంటే వీక్ క్యాండిల్ అవ్వకూడదు, మళ్ళీ ఇలా మొమెంటం క్యాండిల్ కానీ చిన్న చిన్న విక్స్ ఉన్నా పర్వాలేదు, ఇలాంటి క్యాండిల్ కానీ మూమెంట్ అయితే దీనికి పైన మనం ఎంట్రీ పెడతాం. ఈ స్వింగ్ కిందకి మనం స్టాప్ లాస్ పెడతాం. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తున్నప్పుడు మార్కెట్ ఇలా స్వింగ్ని క్రియేట్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఇలా స్వింగ్ని క్రియేట్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ స్వింగ్ దగ్గర ఒక లైను, ఈ స్వింగ్ దగ్గర ఒక లైను గీసుకుంటూ ఉంటారు. అది రాంగ్. అది ముందుగా మనం గుర్తించవలసింది హయ్యర్ హై హయ్యర్లోని గుర్తించాలి. హయ్యర్ హైని హయ్యర్లోని గుర్తించిన తర్వాతే మనం ఈ మీడియం పుల్ బ్యాక్స్ అన్నది మీకు ఐడియా వస్తుంది. అంతేగాని ఇది హయ్యర్ హై అయ్యింది ఈ మధ్యలో ఏమవుతాయి, ఇవి అవ్వవు. ఇది స్ట్రాంగ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఏర్పడినప్పుడు మాత్రమే ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ వెళ్తుంది తప్ప మామూలుగా అయితే వెళ్దాం. ఇప్పుడు ఇవి మార్కెట్లో ఎలాగున్నాయో చూద్దాం. చూడండి, నిఫ్టీ 25th జూలై మార్కెట్ ఇది డౌన్ నుంచి అప్కి వెళ్తూ హయ్యర్ హై హయ్యర్లో క్రియేట్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈ హయ్యర్ హై దగ్గర కానీ లైన్ గీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి కానీ మార్కెట్ పైకి వెళ్తే దీన్ని మీడియం పుల్ బ్యాక్ అంటాం. కానీ ఇది లో వరకు వచ్చింది. లో వరకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడ మళ్ళీ ఇదే ఏరియాలో మనకి ఏమొచ్చింది, పియర్సింగ్ లైన్ వచ్చింది. ఈ 2 క్యాండిల్స్ పియర్సింగ్ లైన్. సో క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ ఈ లోకి పెట్టుకుంటాం. చూడండి, మార్కెట్ కిందకి రాలేదు, అలా పైకి వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని డీప్ పుల్ బ్యాక్ అని అంటారు అనమాట. చూడండి, మార్కెట్ మనం ఎలాగ కానీ ఐడెంటిఫికేషన్ చేయడం వచ్చిందని అంటే మీరు పుల్ బ్యాక్స్ని గుర్తిస్తారు. పుల్ బ్యాక్స్ని గుర్తించారంటే మీరు ఎంట్రీ ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మార్కెట్ హయ్యర్ హై, ఈ హైని దాటి ఈ పైకి వెళ్ళింది. ఈ హయ్యర్ హై దగ్గర నుంచి అంటే ఇక్కడ ఒక లైను గీసుకున్నాం అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అంటే మార్కెట్ ఇది పైకి వెళ్ళైపోయింది, మళ్ళీ కిందకి వచ్చింది. కిందకి వస్తూ ఈ లో దగ్గరికి వచ్చింది. అంటే కరెక్ట్గా మీకు ఈ లో దగ్గర నుంచి మార్కెట్ అనేది రిజెక్షన్స్ వచ్చింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? లో, హయ్యర్ హై హయ్యర్ లో ఎక్కడికి వచ్చింది. మళ్ళీ తిరిగి ఈ హయ్యర్ లో దగ్గర ఏరియా దగ్గరికి వచ్చింది మార్కెట్. వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అన్నది మార్కెట్ పైకి వెళ్తుంది. చూడండి, ఇక్కడ నుంచి వచ్చినప్పుడు గ్రీన్ క్యాండిల్ మొమెంటం క్యాండిల్ ఇక్కడికి వచ్చింది. కాబట్టి మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టారనుకోండి, స్టాప్ లాస్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెడతారు, ఈ క్యాండిల్ కిందనే మీ స్టాప్ లాస్. ఎందుకంటే ఈ లో కిందకే మీ స్టాప్ లాస్. చూడండి, మార్కెట్ అనేది మూమెంట్ ఇచ్చింది. కాబట్టి ఎలాంటి సమయాల్లో మీరు హయ్యర్లోని గుర్తించుకుంటూ వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఎక్కడ ఉంది సపోర్ట్, ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ అన్నది మీకు తెలిసిపోతుంది.
చూడండి ఇప్పుడు ఈ మార్కెట్లో ఇది అప్ ట్రెండ్. ఇది అప్ ట్రెండ్లో మనం హైయర్లోనే గుర్తించాలి. ఇక్కడ నుంచి తీస్తున్నాను, ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. చూడండి ఇది మార్కెట్ ఇలాగ అప్ ట్రెండ్. మార్కెట్ ఈ అప్ ట్రెండ్ అంటే హైయర్ హై, హైలో, హైయర్ హై, హైయర్లో, హైయర్ హై క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత మనం హైయర్ హై దగ్గర ఒక లైన్ తీసుకుంటాం. అంటే మార్కెట్ దీని దగ్గర కానీ సపోర్ట్ తీసుకుంటే ఇది మీడియం పుల్ బ్యాక్. అదే మార్కెట్ హైయర్లో కానీ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, దాన్ని డీప్ పుల్ బ్యాక్ అని అంటారు. చూడండి ఇప్పుడు మార్కెట్ ఈ ఏరియా దగ్గర అంటే హైయర్ హై, హైయర్ లో దగ్గర నుంచి రిజెక్షన్స్ వచ్చింది. నేను రిజెక్షన్స్ వస్తున్నాయి అంటే ఏమని చెప్పాను, ఇక్కడ నుంచి క్యాండిల్స్ విక్ రావాలి. విక్ అన్నదే రిజెక్షన్ అనమాట. ఇలా రిజెక్షన్స్ వచ్చిందంటే మార్కెట్ కిందకి రానివ్వట్లేదు అని దీని అర్థం. ఇప్పుడు చూడండి ఇది మార్నింగ్ స్టార్. ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది. ఎవరన్నా బిగినర్స్ అయితే తెలియకపోతే వాళ్ళు చూడండి, తెలిసిన వాళ్ళకైతే ఓకే, నో ప్రాబ్లం. ఇది మార్నింగ్ స్టార్. ఇప్పుడు మార్నింగ్ స్టార్ వచ్చిన తర్వాత ఏముంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని దీని అర్థం. అయితే దీనికి కింద లో వరకు దీని సపోర్ట్. ఈ మార్నింగ్ స్టార్ వచ్చిన తర్వాత నేను ఏమని చెప్పాను, మార్కెట్ అనేది పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఈ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే మార్నింగ్ స్టార్ రాగానే ఇది ఒక సపోర్ట్ ఏరియాలో వచ్చింది కాబట్టి ఇక్కడ తీసేసుకోవచ్చు. కొంతమంది మళ్ళీ తిరిగి ఇదే ఏరియాకి వచ్చినప్పుడు, అంటే మార్నింగ్ స్టార్ రాగానే తీసుకోకూడదు, అది కొద్దిగా మళ్ళీ రిట్రెస్ అయ్యి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు తీసుకుంటాం. సో మళ్ళీ ఎక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఇది పియర్సింగ్ లైన్, లేకపోతే ఈ రెడ్ క్యాండిల్ని డామినేట్ చేసుకుంటూ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. చూడండి మార్కెట్ అన్నది ఇలా పైకి వెళ్తుంది. చూడండి ఫస్ట్ ఆగస్ట్ మార్కెట్ని మనం అనలైజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ హైయర్లోని గుర్తించాలి. దాన్ని ఎలా గుర్తించాలి, హై ఇది లోయర్ హై అంటే ఈ హై కంటే కింద ఉంది కాబట్టి లోయర్ హై, మళ్ళా కిందకి వచ్చింది. కిందకి వస్తున్నప్పుడు ఇది లోయర్లో. సో మార్కెట్ ఇలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు హైయర్లోనే ఇప్పుడు చూడాలి. అంటే ఇక్కడ చూడండి ఇది లోయర్ హై, ఇది లోయర్లో. ఇప్పుడు మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ అనేది ఎక్కడి వరకు వస్తుంది, ఇప్పుడు లోయర్లో దగ్గర ఒక లైన్ గీసుకోండి. చూడండి లోయర్లో దగ్గర ఒకటి లైన్ గీసాం. ఇప్పుడు లోయర్ హై దగ్గర కూడా ఒక లైన్ గీస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ అన్నది తిరిగి ఎక్కడి వరకు వచ్చింది, ఈ లోయర్లో ఉన్న ఏరియా వరకు వచ్చింది కాబట్టి దీన్ని మీడియం పుల్ బ్యాక్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వచ్చింది. చూడండి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వచ్చి హ్యామర్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఇంకా చిన్న వచ్చి రిజెక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ పైన కానీ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఈ హై వరకు మీ టార్గెట్ వచ్చింది. కాబట్టి ఈ పుల్ బ్యాక్స్లో ముందుగా మనం గుర్తించవలసింది హైయర్లోని గుర్తించాలి. రెండోది హైయర్ హై దగ్గర కానీ సపోర్ట్ తీసుకుందని అంటే అది మీడియం పుల్ బ్యాక్. అలాగే హైయర్ లో దగ్గర కానీ సపోర్ట్ తీసుకుందని అంటే అది డీప్ పుల్ బ్యాక్. మీలో ఎవరికైనా ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ఉన్న సబ్జెక్ట్ మీకు సరిపోద్ది. ఇది ప్రైస్ యాక్షన్ ఆల్మోస్ట్ కవర్ చేసేసినట్టే. ఇది కాకుండా ఇంకా మీలో ఎవరికైనా ఫర్దర్గా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి SMS చేయండి. నా వాట్సాప్ నెంబర్ 7396424026. దీనికి SMS చేస్తే నా పూర్తి డీటెయిల్స్ నీకు చెప్తాను. ఓకే ట్రేడర్స్, ఈరోజు నేను చెప్పిన ఈ పుల్ బ్యాక్స్ కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.